అందరికీ నమస్కారం మిత్రులారా. మనకిప్పుడు నామినేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా రేపు ఒక రోజే మిగిలి ఉంది. ఇంకేంటంటే ఈ నామినేషన్ తర్వాత అందరికీ తెలిసింది స్క్రూటినీ ఉంటుంది. మన నామినేషన్లో ప్రాసెస్లో ఏదైతే మన నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తామో వాటిని స్క్రూటినీ డే అంటే నెక్స్ట్ డే నామినేషన్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే ఉదయం పూట ఒక టైంలో అంటే మనకి 11 AM అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ సమయంలో ఆ నామినేషన్ పేపర్ అన్నింటిని కూడా మన ఆర్ఓ గారు తర్వాత వారి టీం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఆ నామినేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు తెలుపుతూ మనకి ఆ యాక్సెప్టెన్స్ లేదంటే రిజెక్టెన్స్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే నామినేషన్ ఏదైతే మనం సబ్మిట్ చేస్తామో ఆ తర్వాత చెక్ లిస్టులు అంటే రిసిప్ట్ ఏదైతే నామినేషన్ మనం తీసుకునేటప్పుడు ఆర్ఓ గారు ఇచ్చే రిసిప్ట్లో ఆయన రిమార్క్స్ అనేది పెడుతూ ఉంటారు. అంటే నామినేషన్ పేపర్ ఎలా ఉందన్నది ఆయన రాసి పెడతారు. సాధారణంగా అందులో కనుక మామూలుగా రిమార్క్స్ కొన్నిసార్లు రిమార్క్స్ ఉంటాయి, కొన్నిసార్లు రిమార్క్స్ ఉండవు. ఆ రిమార్క్స్ ఉన్నా సరే తర్వాత మనం వాటిని ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో ఏదైతే కరెక్షన్స్ ఆయన సజెస్ట్ చేశారో ఆ కరెక్షన్స్ మనం చేస్తే అంటే డాక్యుమెంట్స్ కానీ లేదనుకుంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం కానీ లేదంటే ఇతరత్ర ఏదైతే నీడ్స్ ఉంటాయో అవి మనం ఫుల్ఫిల్ చేస్తే అది సమగ్ర రూపం దాల్చుకుంటుంది. అటువంటి అప్లికేషన్ సాధారణంగా అన్నీ కూడా మ్యాక్సిమం పాస్ అవుతాయి. అంటే మనకి నామినేషన్స్ అనేవి యాక్సెప్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఏదైతే రిమార్క్స్ పెట్టారో ఆ రిమార్క్స్ మనం సరిగ్గా ఫాలో అవ్వకపోవటం లేదనుకుంటే పూర్తిగా నెగ్లిజెంట్గా మన అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. అటువంటి సమయంలో అంటే తర్వాత కలవకపోవటం ముందు కానీ తర్వాత కానీ ఆర్ఓల్ని లేదంటే స్టాఫ్ని కలిసి మన నామినేషన్ పేపర్ మీద మనం ఏదైతే రిమార్క్స్ తీసుకోమో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ నామినేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని రేర్ సందర్భాలు కూడా ఉంటాయి. అంటే నామినేషన్ పేపర్స్ పరిశీలించే సమయంలో ఏదైతే కొన్ని అనుకోని ఈ ప్రశ్నలు కూడా ఎదురవచ్చు. అంటే మనం ఏదైతే మనం డీటెయిల్స్ సమాచారం ఫర్నిష్ చేస్తామో వాటికి సంబంధించి ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరం కానీ లేదనుకుంటే వాటిని స్క్రూటినీ చూడాల్సిన అవసరమైన ఏమైనా ఏర్పడినప్పుడు అటువంటప్పుడు మనం కనుక సరైన సమాచారం ఇవ్వలేకపోతే కనుక అది ఒక అనుమానాస్పదంగా తయారయ్యి దాని నామినేషన్స్ అనేవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే నామినేషన్ స్క్రూటినీ సమయంలో ఏదైతే అప్లికెంట్ ఉంటారో ప్రతి అప్లికెంట్ కూడా ఆయన స్వయంగా అటెండ్ అవ్వడం కానీ లేదనుకుంటే ఆయన తరపున వేరే ఎవరినైనా సరే ఆ నామినేషన్ ప్రాసెస్ని స్క్రూటినీ ప్రాసెస్కి అటెండ్ అయ్యే విధంగా కానీ ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా స్క్రూటినీకి వెళ్ళేటప్పుడు ఏదైతే నామినేషన్ పేపర్ సంబంధించి మనం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తామో వాటికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవి కూడా మన దగ్గర కూడా ఉంచుకుంటే ఏదైనా అనుకోని సందర్భాల్లో లేదనుకుంటే అవసరమైన సందర్భాల్లో మనం ఏదైనా సమాచారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం వాటిని చూసి ఇవ్వటం కానీ లేదనుకుంటే వాటిని చూపించడం ద్వారా వాటి విషయంలో మనం అక్కడి నుంచి మనం ఏదైతే ఇష్యూ ప్రశ్నలు ఎదురుతాయో వాటికి మనం సమాధానం చెప్పగలుగుతాము. తర్వాత ఏంటంటే అనుకోక సందర్భం ఇప్పుడు ఏదన్నా దురదృష్టవశాత్తు మన నామినేషన్ పేపర్ కనుక రిజెక్ట్ అయితే కనుక మనకి స్క్రూటినీ సమయంలో కనుక ఉన్నట్టయితే కనుక మనం ఏ కారణం చేత మనం రిజెక్ట్ అయింది అన్న విషయాన్ని మనం కరెక్ట్గా తెలుసుకోగలుగుతాము. తద్వారా మనం ఏంటంటే మనం దాన్ని హైర్ అథారిటీలో మనం ఛాలెంజ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతుంది. సో మనం ఏ విధంగా దాన్ని ఆ సమాచారం కనుక మన దగ్గర ఉంటే కనుక కరెక్ట్గా తొందరగా ఉంటే కనుక మనం తొందరగా దాన్ని హైర్ అథారిటీకి మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పరిశీలించమని కోరగలిగే అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా ఏంటంటే ఆర్ఓలు అనేవాళ్ళే ఫైనల్ అథారిటీ అవుతారు. ఆర్ఓ డెసిషన్ని దాన్ని పునఃపరిశీలించడం అనేది సాధారణంగా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం జరుగుతుంది. ఆర్ఓకి అన్ని పవర్స్ అనేవి ఉంటాయి. అయితే స్టిల్ మనకి ఏదైనా సరైన ఎవిడెన్స్ ఉండి లేదనుకుంటే మనకి సరైన కారణాలు లేకుండా రిజెక్ట్ అయినప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా మనం రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. అయితే మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేదనుకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం కానీ లేదనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్కి మనం ఈ ఇష్యూని తీసుకెళ్తాం కానీ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి దీన్ని తొందరగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ ప్రాసెస్ ఏంటంటే నామినేషన్ పేపర్స్ నామినేషన్ కంప్లీట్ అయ్యింది, స్క్రూటినీ కంప్లీట్ అయితే వెంటనే విత్డ్రాల్ అని తర్వాత వెంటనే
ఈ ఏదైతే మామూలుగా లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్, బ్యాలెట్ పేపరు ఇవన్నీ కూడా తొందరగా ప్రాసెస్ జరిగిపోతుంది కనుక మనకు టైం ఉండదు. దాన్ని వెంటనే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల మనం అది ఫాస్ట్గా మనం అందుకోవాలంటే తప్పనిసరిగా అభ్యర్థులు అందరూ ఉండాలి. ఒకసారి కనుక స్క్రూటినీ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయిపోతే మనం ఈ నామినేషన్ నుంచే మనం బడ్డీ నుంచి మనం ఫ్రీ అవుతాం కనుక వీలంత వరకు అందరూ కూడా అవకాశాన్ని అవకాశం చూసుకుని స్క్రూటినీ ప్రాసెస్ని అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. లేదనుకుంటే వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ లేదనుకుంటే వారి తరఫున లాయర్ కానీ అనుకున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇంకా కొంతమంది నామినేషన్స్ అనేవి ఇంకా కొన్ని పేపర్లో నేను అఫిడవిట్స్ అనేవి చూశాను. అది చాలా అంటే కొంతమంది గ్యాప్స్తో కానీ లేదనుకుంటే ఇన్కంప్లీట్గా ఫిల్ చేయడం కానీ లేదనుకుంటే కొన్ని కరెక్షన్స్ కూడా అవసరం అవుతున్నాయి వాళ్ళ నామినేషన్ పేపర్లో. సో వాళ్ళకి ఏంటంటే అది ఆల్రెడీ పెట్టుంటారు ఆర్ఓ గారు, ఏది పలానా అంటే రివైజ్ చేయమని కానీ లేదనుకుంటే కొన్ని ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కానీ ఏమైనా చెప్పుంటారు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఈరోజు సబ్మిట్ చేసి ఉంటారు అనుకుని ఈరోజు కాకపోయినా రేపైనా తప్పనిసరిగా వాళ్ళు చేయండి. అదే అంటే వాళ్ళకి 20 స్క్రూటినీ వరకు వాళ్ళకి సమయం ఇచ్చి ఉండవచ్చు. ఏదైనా వాళ్ళు ముందస్తుగా దాన్ని రెడీ చేసి పెట్టుకుని స్క్రూటినీ సమయం కన్నా కనీసం వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ రోజైతే సబ్మిట్ చేయమన్నారో ఆ ప్రకారం వాళ్ళు సబ్మిట్ చేసే విధంగా వాళ్ళు రెడీ అవ్వాలి. తర్వాత ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయకుండా లేదనుకుంటే ఇంకా ప్రాసెస్లో ఉండిపోయిన ఉన్నారో వాళ్ళు డిలే చేయకుండా ఈ నైట్కే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని లేదనుకుంటే రేపు మార్నింగ్ కన్నా చేసుకుని వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ అనేది రేపు మార్నింగ్ అవర్స్లోనే సబ్మిట్ చేసే విధంగా వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు ఈ ప్రాసెస్ నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే ఏదైనా కరెక్షన్స్ ఏమైనా అవసరం అయితే వాళ్ళు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇంకా ప్రపోజల్ విషయంలో వాటిల్లో కూడా ఇంకా ఎవరికైనా దొరకనప్పుడు అలాంటి ఏదైనా ఉంటే కనుక ఇదివరకు చెప్పాను నేను. ఆ ప్రజా సంఘాలు కానీ లేదనుకుంటే వాళ్ళ నెంబర్లు సేకరించి వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇదేమి వాడికి క్లియర్గా చెప్పాలి మీరు, ఇదేమి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్పి అది చేయించుకోవచ్చు. చాలామంది ఏంటంటే అలాగే ముందుకు రావటం అదొక ప్రౌడ్గా ఫీల్ అయ్యి మనకి ఎంకరేజ్ చేస్తూ కూడా సంతకాలు పెడుతున్నారు. అలా కొంతమంది విషయంలో ఇదేదైనా అవుతుందేమో లేదంటే వీళ్ళకి ఏదో మనం ఎక్కువ ఫేవర్ చేస్తున్నానేమో అన్నట్టు కొంచెం అనుమానాస్పదంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే కొంచెం ప్రాక్టీస్ ద్వారా దీన్ని అధిగమించే ప్రయత్నం అందరూ చేయాలి. తర్వాత అందరూ కూడా ఏంటంటే స్క్రూటినీ చేసిన తర్వాత చక్కగా అందరూ కూడా నామినేషన్స్ వాళ్ళ నామినేషన్స్ యాక్సెప్ట్ అవ్వాలని అందరూ కూడా హ్యాపీగా నెక్స్ట్ ఈ ప్రచార పర్వంలోకి అడుగు పెట్టాలని అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను, విషెస్ చెప్తున్నాను. ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ ప్రచారం నామినేషన్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా ఈ ప్రచారం గురించి మనం చర్చ చేరుకుందాం. తర్వాత మనం ఈ ఆన్లైన్లో మీటింగ్స్ కలవటం ద్వారా లేదా తర్వాత ఇతర వీడియోస్ ద్వారా మనం కలుసుకుని ఏర్పాటు చేసుకుందాం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.